నేను మొత్తం రోజంతా వెయిట్ చేయించేదాన్ని, నీకు అన్నం పెట్టేదాన్ని కాదు, నీళ్ళు ఇచ్చేదాన్ని కాదు. అమ్మా నువ్వు నన్ను తిడుతున్నావా? హా, ఇంకా నువ్వేవైతే చేసావో అందుకు నేను కాదు, అందరూ నిన్ను తిట్టాల్సిందే. నిన్ను చీకటి గదిలో పెట్టేసి ఉండాల్సింది. అది కూడా ఒంటరిగా, మొబైల్ లేకుండా, ఏసీ లేకుండా. ఏంటి పూర్ణిమ, నువ్వు ఎప్పుడు నా టీంలోనే ఉండదాను కదా, నువ్వు కూడా ఇప్పుడు టీం ఫ్లిప్ చేసావా? కానీ మీరు మా రేఖని అలానే ఇబ్బంది పెడుతూ ఉన్నారనుకోండి, ఇప్పటి వరకు పెట్టినట్టు, నేను పర్మనెంట్లీ రేఖ సైడ్కి వెళ్ళిపోతాను. ఎనీవే, ఎంత ఇంపార్టెంట్ ప్లేయర్ని పోగొట్టుకుని రిస్క్ అయితే నేను తీసుకోలేను. నేను మాటిస్తున్నాను, ఈ తప్పు ఇంకోసారి ఎప్పుడు రిపీట్ చేయను. కానీ జస్ట్ ప్రామిస్ చేస్తే అస్సలు సరిపోదు, ఈసారి చేసి చూపించాల్సి ఉంటుంది. నేను చెప్పేవాడిని కదా, నీలో అందరితో నీ మాట నెగ్గించుకునే టాలెంట్ ఉంది అని. నేనేం చేశాను? నేనే చేశాను. నీ చేయి ముందుకు చాపు. ఇది రేఖకి పెట్టు. ఇంకా ఈ పవిత్ర బంధం గొప్పతనాన్ని మీరిద్దరూ ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇది చాలా శుభ సమయం కదూ. చాలా సంతోషంగా ఉండాల్సిన క్షణం, కానీ నోరు తీపి చేసుకోవడానికి ఏమీ లేవా? సారీ అత్తయ్య గారు, నేను అది చేయటమే మర్చిపోయాను. నేను ఇప్పుడే వద్దు వద్దు పూర్ణిమ, ఈ సంతోష క్షణం మన రేఖ వల్లే మనకి దక్కింది. అందుకే నోరు తీపి చేసే బాధ్యత కూడా తనదే కదా మరి. అవును రేఖ, నువ్వు స్వీట్ అయితే చేసి తీరాలి. నేను స్వీట్ చేసి తీసుకొస్తాను. అండ్ నేను నా రేఖకి సహాయం చేస్తాను. పద. మజ్నులాగా తననే చూస్తూ ఉంటావా, లేక నీ మనసులో మాట కూడా తనకి చెప్తావా? అమ్మా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో తెలీదమ్మా. నిజంగానా? రేఖ కారణంగా ఆల్రెడీ నా క్యాలరీస్ పెరిగిపోతున్నాయి. నేను జిమ్కి వెళ్ళిపోతాను. అమ్మా దుర్గమ్మ తల్లి, ఈ రోజు నా మనసు చెప్తుంది, రాఘవ్ రేఖకి తన మనసులో మాట చెప్పేస్తాడు. టంటడా, మన రేఖ చేత్తో చేసిన ఫేమస్ లడ్డూలు సిద్ధంగా ఉన్నాయి.
తీసుకోండి. అందరికంటే ముందు నేను కడుపు నిండా తింటాను, ఆ తర్వాతే అందరికీ దక్కేది. అంటే ఈ రోజు ఎవ్వరికి ఒక్క లడ్డు కూడా దొరకదనమాట. అవును రేఖ, నువ్వు రాఘవన్నయ్య కోసం అయితే విడిగా పళ్ళెం నిండా లడ్డూలు చేసి ఉండాల్సింది. లేదు పూర్ణిమ వదిన, ఈ రోజు అలాంటిదేం జరగదు. రాఘవ్, అలాగే అవుతుంది. ఇవన్నీ నా కోసమే కదా చేసింది, నేనే తింటాను. ఎవరు చెప్పారు నీకోసం చేసిందని? నేను చెప్పడం వల్లే మన రేఖ ఈ లడ్డూలు చేసింది. మరి మొదటి హక్కు నాదేగా. అయ్యా, రేఖ ఈ ఇంట్లో ఎందుకుంది? ఎందుకంటే తను నా భార్య కాబట్టి. చూడమ్మా వీడియోలో. పిన్ని గారు, రాఘవ్ చెప్పింది కూడా నిజమే కదా. ఏంటి? రాఘవ్, ముందు మీరే తినండి. కూర్చోండి, తినండి. థ్యాంక్ యూ రేఖ. శభాష్ శభాష్ రేఖ, శభాష్. అందరికంటే ముందు ఈ లడ్డు నర్మదా అంటేనే తినాలి, ఎందుకంటే లడ్డూలు చేయడం నేర్పించింది తనే కాబట్టి. హా, యమ్మీ. నాకు తెలుసా, అన్ని నేనే తినేస్తాను. ఇవన్నీ అయిపోవడానికి ముందు నేను నా మాట తీసుకుంటాను. కావాలి. కాస్త మమ్మల్ని కూడా మీ సెలబ్రేషన్ లో భాగం కానివ్వండి. రండి రండి, సమయానికి వచ్చారు, రండి. అమ్మా, రేఖ, నేను నీకు మాటల్లో చెప్పలేనమ్మా. నువ్వింత సంతోషంగా ఉండటం నాకెంత సంతోషంగా ఉందో. అతయ్య, ఈ లడ్డు నా తరపు నువ్వు తినాలి. అయినా సెలబ్రేషన్ మీద హక్కు అందరికంటే ఎక్కువ మీకే ఉంది, ఇంకెవరికీ లేదు. లేదు నాన్న, ఈ లడ్డు నా తరపున నువ్వు తినాలి. ఇదిగో. నాకైతే అనిపించింది ఎంత రుచిగా ఉన్నదాని కోసం ఎంత ఎదురు చూడటం మంచిది కాదని. నర్మదా గారు, శైలజ గారు, మేము మీ అందరినీ ఉన్నతి సీమంతానికి ఆహ్వానించటానికి వచ్చాము. ఇదిగోండి. చాలా మంచి విషయం. శ్రీమంతమా? అప్పుడేనా? ఇంకా 5వ నెలే కదా దేవికా గారు వచ్చింది. అవునండి, అది నిజానికి రేపటికి ముహూర్తం బాగుంది. ఆ తర్వాత 2-3 నెలల వరకు ఆ ముహూర్తం లేదు. అందుకే మేం రేపే ఇంట్లో చిన్న పూజ పెట్టుకున్నాము. ఆ తర్వాత సీమంత కార్యక్రమం, ఆ తర్వాత భోజనాలు. మేం కోరుకునేది ఒకటే, మీరందరూ రేపొచ్చి ఉన్నతికి ఆశీస్సులు అందించాలని. కదా? చాలా మంచి విషయం. మనవడు మనవరాలు పుట్టే సంతోషం అన్నిటికంటే ఎక్కువ. మేమందరం తప్పకుండా వస్తాం. కానీ అది ధ్రువ్ ఏమన్నాడంటే రేపటి సీమంతంకి రేఖ రాకూడదని.